ప్రయాణికులతో చిలగాటమాడుతున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల డ్రైవర్లు. మద్యం మత్తులో ఉన్న ట్రావెల్స్ బస్సు డ్రైవర్ హైదరాబాద్ లో భీభత్సం సృష్టించాడు. భద్రాచలం నుంచి హైదరాబాద్ కు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు పెద్దంబరపేట వద్ద డివైడర్ ను ఢీకొట్టింది. అంతటా ఆగకుండా వేగంగా వెళుతున్న బస్సును ఆర్టీఏ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్ యాక్సిడెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు. కమల్, పట్టపగలు డ్రైవర్ తాగి బస్సును డ్రైవింగ్ చేయడంతో యాక్సిడెంట్ అయినట్టు అనిపిస్తోందా? అసలు పోలీసులు ఏమంటున్నారు? నుంచి హైదరాబాద్ చూస్తున్నటువంటి భారతీయ ట్రావెల్స్ కి చెందినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పెద్దమరపేట సమీపానికి రాగానే తనిఖీ చేస్తున్నటువంటి రవాణా శాఖ అధికారులకు ఒక్కసారిగా బస్సు డివైడర్ వస్తుండడం కనిపిస్తుంది. దీంతో అప్రమత్తమైనటువంటి రవాణా శాఖ అధికారులు చాలా దూరం వరకు కూడా బస్సును వెంబడించి పిలుపు చేసి తనిఖీ చేసిన సందర్భంలో అతను డ్రైవర్ మద్యం మత్తులో కనిపించాడు. బస్సులో ఉన్నటువంటి 40 మంది ప్రయాణికులకు కానీ ఆ డ్రైవర్ కు కానీ అసలు బస్సు డివైడర్ కు సాగుతూ వెళ్తున్నటువంటి సందర్భమే గుర్తించలేకపోయారు. ఆ రవాణా శాఖ అధికారులు అప్రమత్తమై బస్సు డివైడర్ ను ఢీకొంటూ చాలా దూరం నుంచి వస్తుండడం గమనించిన తర్వాత బస్సును వెంబడించి నిలిపేశారు. దీంతో డ్రైవర్ కు ట్రంక్ తో తనిఖీ చేస్తే అతను మద్యం మత్తులో ఉన్నట్టుగా కూడా తేలింది. అతను హయత్ నగర్ పోలీసులు రాగానే కాళ్ళ వెళ్ళబడుతూ నన్ను క్షమించండి, మద్యం తాగానట్టు కూడా డ్రైవర్ బతిమాడుతున్నాడు. మొత్తానికి ఈ రోజు ఆర్టీఏ అధికారులు కనుక అప్రమత్తంగా లేకపోయినట్టయితే 40 మంది ప్రయాణికుల ప్రాణాలతో తిరగాటం ఆడుతున్నటువంటి విషయం మనం గమనించడం జరిగింది. ఆర్టీఏ అధికారులు అప్రమత్తంతో ఈ రోజు ఈ పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు విజయవాడ జాతీయ రాజధానికి వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నింటినీ కూడా నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా లేదా అన్న వాటితో పాటు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా, మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్నాడా లేదన్నది కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఈ బస్సును డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ యాదగిరిని హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. భారతీయ ట్రావెల్స్ కూడా నోటీసులు జారీ చేసి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. రైట్ కమల్, థ్యాంక్ యూ.